పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సొంత పంచాయతీలోనే వైసీపీకి షాక్ తగిలింది. నల్లమడ పంచాయతీలోని దాదాపు 33 వైసీపీకి చెందిన కుటుంబాలు టీడీపీలో చేరాయి. పాతబత్తలపల్లిలో అధికార వైసీపీ కార్యకర్తలు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. టీడీపీ అభ్యర్థి పల్లి సింధూర, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డికి మద్దతు పలుకుతూ ప్రజలు నీరాజనాలు పలికారు. కానీ విని ఎరుగని రీతిలో టీడీపీకి మద్దతుగా నిలిచారు. పూల వర్షం కురిపిస్తూ అపూర్వ స్వాగతం పలికారు. పుట్టపర్తి నియోజకవర్గంలో భూదందాలు సంస్కృతి తీసుకొచ్చిన వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని చిత్తుగా ఓడించారని టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా భూదందాలు, వసూళ్లు, ఇసుక, మద్యం దోపిడీ సాగించిన చరిత్ర వైసీపీదంటూ విమర్శించారు. ఇలాంటి ఎమ్మెల్యేను మళ్లీ గెలిపిస్తే పుట్టపర్తి అశాంతి నిలయంగా మారుతుందంటూ హెచ్చరించారు. ఇవాళ కమ్మవారిపల్లి నల్లమాడ మండలంలో ఉన్నాము. బ్రహ్మాండంగా సాగుతోందండి ఇవాళ ప్రచారము. చిన్న పిల్లల్ని ఎత్తుకొని కూడా పెద్దవాళ్ళు అందరూ మాతో పాటు కలిసి నడుస్తున్నారు, చిట్టపర్చిగా చూస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఒక ఊర్లోనూ అభివృద్ధి పని అంటూ జరగనే లేదు. అభివృద్ధి అనే పేరుకి ఏదన్నా జరిగింది అంటే అది కేవలం పల్లె రఘునాథ్ రెడ్డి సార్ గారి హయాంలో జరిగింది అని మాత్రమే చెప్తున్నారు. రోడ్లు వేసిండేది కానీ, స్ట్రీట్ లైట్ వేసిండేది కానీ, ఎనీథింగ్ జరిగిండే ప్రతి ఒక్క మంచి పని దాని వెనకాల మా మామయ్య గారి పేరు అటాచ్ అయి ఉంది. గత 5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా పుట్టపర్తి నియోజకవర్గంలో ఎక్కడ కూడా మంచి అనేది జరగలేదు అని చెప్తున్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో ముఖ్యంగా ఉన్న సమస్య నీటి సమస్య అండి. తాగునీరు లేక, సేద్యానికి నీరు లేక ఇబ్బంది పడుతున్న వారే చాలామంది. అందులో భాగంగా గత 2 వారాలుగా మనం చూసుకుంటే న్యూస్ పేపర్లోనే వస్తుంది, అందరికీ తెలిసిన విషయమే. సత్యసాయిబాబా గారు ట్రస్ట్ ద్వారా వచ్చిండే నీటిని కూడా ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే గారు ఆయన మామిడి తోటకి మళ్ళించుకొని 4 సంవత్సరాల పాటుగా ఎవరికి నీళ్ళు అందకుండా చేశారు. ఇది ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారి పరిస్థితి. ముందున్న పల్లె రఘునాథ్